హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను లాస్ట్ వీడియోస్లో ఏం చెప్పానంటే నాకు పాజిటివ్ అయితే వచ్చింది అండ్ హాస్పిటల్కి వెళ్తే ఎలాంటి శాక్ అండ్ పోల్ లేదని చెప్పారు. అండ్ డాక్టర్ ఏమన్నారంటే 10 days ఆగి రమ్మన్నారు కదా. ఆఫ్టర్ 10 days తర్వాత హాస్పిటల్లో ఏమైందో, ఎంత పెద్ద మిరాకిల్ అయిందో నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. 10 days వెయిట్ చేయమన్నారు కాబట్టి నేను ఇంట్లో 10 days చాలా రెస్ట్లో ఉన్నాను. మెయిన్ థింగ్. ఆఫ్టర్ 10 days తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను, వెయిట్ చేసాము. కూర్చున్నాం. తర్వాత నాకు ఆల్మోస్ట్ నైట్ వెళ్ళాం. నైట్ 7 o'clock అలా వెళ్ళాము. మేడం స్కాన్ చేశారు. స్కాన్ చేసి ఏం చెప్పారో తెలుసా? ఏనమ్మా ట్విన్ ప్రెగ్నెన్సీ బందిదే అన్నారు. అంటే ఏమో చెప్పండి. ఏంటమ్మా ట్విన్స్ పాజిటివ్ వచ్చింది అని చెప్పారు. మేమైతే అస్సలు షాక్ అండి. ఎంత హ్యాపీగా రియాక్ట్ అయ్యామో తెలుసా? మా లైఫ్లో అస్సలు ఎప్పటికీ మేము మర్చిపోలేం అంత హ్యాపీనెస్. ఇంకోవైపు షాక్. షాక్ ఏంటో తెలుసా? ఇప్పుడు షాక్ ఏంటంటే మేము ఒక్క ఎగ్ ఫెటైల్ అయితే చాలు అనేసి అయితే చాలా ట్రై చేసాం. ఎందుకంటే 2 eggs రిలీజ్ అయ్యాయి. బట్ అట్లీస్ట్ ఒక్కటైనా ఫెటైల్ అయితే చాలు అనేసి అయితే ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఆ దేవుడు అనేది మాకు డబుల్ కంగ్రాచులేషన్స్ అయితే చెప్పారు. 2 eggs కూడా బాగా ఫెటైల్ అయ్యాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే హార్ట్ బీట్ కూడా చాలా బాగా వచ్చింది. 2 babies కి హార్ట్ బీట్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అనేసి అది చూడగానే, ఆ సౌండ్ చూడగానే అస్సలు నేను చెప్పలేకపోతున్నాను మాటల్లో ఆ ఎక్స్పీరియన్స్ అనేది. తప్పకుండా మీరు కూడా పిసిఓడి ఉన్న వాళ్ళు కాస్త వెయిట్ చేసి మీరు పీరియడ్స్ డేట్ని క్యాల్కులేట్ చేసుకొని పాజిటివ్ వచ్చిన తర్వాత వెళ్ళండి. ఎందుకంటే నాకు 9 weeks లో వెళ్ళాను. 9 weeks లో మాత్రమే నాకు ఫీటల్ హార్ట్ బీట్ అనేది వచ్చింది. ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకి, థైరాయిడ్, డయాబెటీస్, ఇలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి క్యాలిక్యులేషన్లోనే ప్రాబ్లం అవుతుంది. మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు, మనకు ఎగ్ బాగా క్వాలిటీ బాగున్నప్పుడు, ట్రిగర్ ఇంజెక్షన్స్ వేసుకున్నప్పుడు 100% పాజిటివ్ వస్తుంది అనే నమ్మకం ఉన్నప్పుడు మీరు వెంటనే టాబ్లెట్స్ అయితే వేసుకోకండి పీరియడ్స్ అవ్వడానికి. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీకు శాక్ పోల్ వచ్చిందా లేదా, లేకపోతే నాలాగా ఒక 9 weeks వరకు వెయిట్ చేస్తేనే రిజల్ట్ అయితే వచ్చింది. నేను ఒకవేళ మేడం మేము 45 daysలో వెళ్ళాను కదా, అప్పుడు నో శాక్ నో పోల్ అన్నారు కదా, అప్పుడు వెంటనే టాబ్లెట్స్ వేసుకునేసి నింటే బట్ నేను ఈ ట్విన్ ప్రెగ్నెన్సీ అనే గోల్డెన్ ఛాన్స్ని మిస్ అయిపోయిండేదాన్ని. ప్లీజ్ నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే. క్యాల్కులేట్ చేసుకోవడం ప్రాబ్లం అయిపోతుంది. అందుకనేసి వెయిట్ చేయండి. నేను చేసే కంటెంట్ చాలా మందికి అయితే అర్థం కాదు. ఎందుకు ఈమె ఇంత ఎగ్జైట్గా ఫీల్ అవుతుంది, ప్రెగ్నెన్సీ అవ్వడం అనేది పెద్ద ఇది కాదు కదా అనేసి చాలా మంది అనుకుంటుంటారు. బట్ నేను చేసే కంటెంట్ ఎలాంటి వాళ్ళకి అది బాగా కనెక్ట్ అవుతుందంటే, మ్యారేజ్ అయ్యి 5 years తర్వాత 6 years వరకు కూడా పిల్లలు కాకుండా మనకు థైరాయిడ్ ఉంది, డయాబెటీస్ ఉంది అండ్ పీసీఓడి ఉంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, ఇలా సఫర్ అయిన వాళ్ళకి మాత్రమే నేను చేసే కంటెంట్ అనేది బాగా కనెక్ట్ అవుతుంది. పెళ్ళైన వెంటనే 1 or 2 yearsలో దేవుడు అదృష్టం వాళ్ళు హెల్దీగా ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చేసి ఉంటుంది. అలాంటి వాళ్ళకి అది దేవుడిచ్చిన గాడ్ గిఫ్ట్ అది మీకు. అలాంటి వాళ్ళు అనుకోవచ్చు, ఈమె ఎందుకు ఇంత ఓవర్గా అంత ఎగ్జైట్ చేస్తుంది, ఇంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతుంది అని అనుకోవచ్చు. బట్ మీకు అది అర్థం కాదు. తర్వాత మేడం అయితే స్కాన్ చేశారు. స్కాన్లో అయితే ఇది స్కానింగ్ రిపోర్ట్. ఇక్కడ చూడండి, 2 babies అనేది ఉన్నారు. 2 babies అండ్ ఫీటల్ హార్ట్ రేట్ కూడా చాలా బాగుందని అయితే చెప్పారు. ఇది రిపోర్ట్. తర్వాత మేడం ఏం చెప్పారంటే, నాకు ఓవలేషన్ ఇండక్షన్ అంటే నార్మల్ కన్సెప్షన్ కాదు కదా. నాకు పీసీఓడి ఉండడం వల్ల నేను టాబ్లెట్స్ వేసుకున్నాను, ఇంజెక్షన్ వేసుకున్నాను. అంటే నాకు కొంచెం హై రిస్క్ అనేది ఉంటుంది, పైగా ట్విన్ ప్రెగ్నెన్సీ కాబట్టి మేడము నాకు ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఇంజెక్షన్స్ అనేది ఎవ్రీ 10 daysకి ఒక్కొక్కటి స్టార్ట్ చేయమని చెప్పారు. ఎందుకంటే ట్విన్స్ బాగా పెరగడానికి, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా, సడన్గా అబార్ట్ కాకుండా,
ఇలా హెల్తీగా ఉండడానికి నాకు అయితే ఇంజెక్షన్స్ మేడం అయితే సజెస్ట్ చేశారు. సో మీరు ఎర్లీ స్కానింగ్కి వెళ్ళడం వల్ల మీ బేబీని మీరు సేవ్ చేసుకోగలుగుతారు. సో ఆ రోజు అంతే స్కాన్ చేశారు. సో మంచి టాబ్లెట్స్ లైక్ ఫోలిక్ యాసిడ్, ఐరన్ సప్లిమెంటరీ, కాల్షియం అన్ని కూడా బేబీ బాగా గ్రోత్ అవ్వడానికి అండ్ నాకు కొంచెం స్ట్రెంగ్త్ అవ్వడానికి అండ్ హార్మోనల్ ఇంజెక్షన్స్ అన్ని కూడా మేడం అయితే సజెస్ట్ చేశారు. ఆ రోజు అయిపోయింది. తర్వాత ఇంటికి వచ్చాను. మేడం అయితే ఫుల్ బెడ్ రెస్ట్ లో ఉండమన్నారు. అండ్ అంటే బెడ్ రెస్ట్ అంటే మరీ పడుకొని ఏం లేదు, ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయకుండా అండ్ ఎక్కువ వంకొని కింద కూర్చోవడం, లేవడం, సడన్ గా ఎక్కువ జర్నీస్ చేయడం ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయమని అయితే మేడం నాకు సజెస్ట్ చేశారు. తర్వాత నాకు మెయిన్ డౌట్ ఇంకొకటి స్టార్ట్ అయింది. ఏంటంటే ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ని నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది అండ్ నీరసం అయిపోతారు, ఎక్కువ టైర్డ్నెస్ ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ ఏమీ నాకు లేవు. సో ఈ సిమ్టమ్స్ అన్ని ఏం లేవు కదా, అసలు నేను ప్రెగ్నెంట్ అయినా అది ఎందుకు అందరూ చెప్తుంటారు నాకు ఇలా టైర్డ్గా ఉంది అనేసి, నాకు ఎందుకు లేదు? నాకు అన్ని ఇంకా క్రేవింగ్స్ బాగా తినాలి. కొంతమందికి నాన్ వెజ్ అంటే అస్సలు పడదు, బట్ నాకు ఇంకా ఎక్కువ క్రేవింగ్స్, బాగా కబాబ్ తినాలి, బిర్యానీ తినాలి, ఇట్లా క్రేవింగ్స్ ఇంకా ఎక్కువ ఉండేది. అసలు టైర్డ్నెస్సే లేదు, వామిటింగ్ అస్సలు లేదు. ఇవన్నీ కూడా నాకు అంటే నాలో హార్మోన్స్ ఇంకా లేవా అన్న డౌట్ వచ్చింది. నెక్స్ట్ విజిట్ కి మేడం దగ్గరికి వెళ్ళాను. మేడం దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అదే, మేడం అందరూ చెప్తుంటారు ఇట్లా వామిటింగ్స్. ఫస్ట్ మేడం అడిగారు, అవును మెయిన్ థింగ్ మేడం అడిగారు, ಏನಮ್ಮ ನಿಮ್ಗೆ ಏನಾದ್ರೂ ವಾಮಿಟಿಂಗ್ ಸೆನ್ಸೇಷನ್ ಇದೆಯಾ ಅಂತ అనేసి మేడం చెప్పారు. మేడం అలా అడగగానే ఇంకా నేను స్టార్ట్ చేసేసాను. అవును మేడం, నాకు అది మెయిన్ డౌట్ అదే, అందరూ అలా చెప్తుంటారు, బట్ నాకు ఎలాంటి సిమ్టమ్ లేదు, ఏమైనా ప్రాబ్లమా మేడం అనేసి అయితే నేను మేడం అడిగాను. ಮೇಡಮ್ ಅಮ್ಮ ತಾಯಿ ನಿಮ್ ಪ್ರೆಗ್ನೆಂಟ್ ಆಗೋದು ದೊಡ್ಡ ವಿಷಯ, ಮತ್ತೆ ಇದೆಲ್ಲ ಡೌಟ್ಸ್ ಏನಮ್ಮ ಏನ್ ನೋಡ್ತಾ ಇದೆ ನೀವೆಲ್ಲ ಈ ಪ್ರೆಗ್ನೆಂಟ್ ಬಗ್ಗೆನೇ ನೋಡ್ತಾ ಇದೆಯಾ ಯಾವಾಗಲೂ ಅಂತ తర్వాత మేడం ఒక చిన్న స్మైల్ ఇచ్చేసి, అలా కాదు, యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ ఉమెన్ కి ఎక్కువ ఉంటుంది అలాంటి సెన్సేషన్, వామిటింగ్ సెన్సేషన్, టైర్డ్నెస్, ఎక్కువ క్రేవింగ్స్, ఏమైనా స్మెల్ అస్సలు పడవు, అదని కామన్ రీజన్స్ ఉంటాయి. అది ఎందుకంటే హార్మోనల్ ఎఫెక్ట్ వల్ల మనకు ఫీటల్ మన కడుపులో బాగా డెవలప్ అవుతున్నప్పుడు గర్భంలో ఆ ఫీటల్ కి హార్మోన్స్ ప్రభావం వల్ల అలా ఒక 3 months 4 months కొంతమందికి ఉంటుంది. బట్ యాక్చువల్లీ నీకు డబుల్ ఉండాలి, ఎందుకంటే నీకు ట్విన్ ప్రెగ్నెన్సీ. బట్ గాడ్ గ్రేస్, గాడ్ నీకు గిఫ్ట్ గా అదొక గిఫ్ట్ ఇచ్చాడు, అలాంటి సెన్సేషన్ లేదు కాబట్టి నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వు. నాలో ఏమైనా ప్రాబ్లం ఉందేమో అనేది అస్సలు అనుకోవద్దు అనేసి మేడం మళ్ళీ వెంటనే స్కానింగ్ చేసి నాకు చూపించింది. చూడు నీ బేబీ ఎంత బాగా స్విమ్ చేస్తున్నారో, చూడు కాళ్ళు ఎంత బాగా మూమెంట్స్ ఉన్నాయో, లెగ్ మూమెంట్, హ్యాండ్ మూమెంట్. సో ఎందుకు నువ్వు టెన్షన్ పడతావు? సో హెల్దీ ప్రెగ్నెన్సీ, యూ డోంట్ వరీ అనేది. సో తర్వాత మేడం అయితే ఇంకొక చెప్పారు. అప్పటికి ఐ థింక్ నాకు 11 weeks ఏమో అయి ఉంటుంది. 11 weeks తర్వాత మేడం 12 to 14 weeks లో నీకు ఎన్టీ స్కాన్ అండ్ డబుల్ మార్క్ టెస్ట్ ఒకటి చేసుకో. అది ఎందుకంటే ఏమైనా పిల్లలకి ఏమైనా జెనెటిక్ డిసార్డర్స్ ఏమైనా ఉంటే అండ్ నాజల్ బోన్ ఏమైనా ఏర్పడిందా లేదా, ఈ టెస్ట్ల కోసం అనేసి నాకు అది సజెస్ట్ చేశారు. అండ్ ఇంకొకటి, ఆ రోజు స్కాన్ చేసి మేడం చెప్పిన షాకింగ్ ఏంటంటే నాకు సర్విక్స్ చాలా షార్ట్ గా ఉందంట. సర్విక్స్ చాలా చిన్నదైనప్పుడు ఏమైతుందంటే ప్రీటర్మ్ బేబీస్ అంటే ఒక 5 months 7 months లోనే డెలివరీ అయిపోతారు అండ్ ఏ టైంకి అబౌట్ అవుతుందో కూడా తెలియదు అనేది సడన్ గా షాక్. ఏమి హ్యాపీగా ఉండాల్సిన మూమెంట్ లో ఈమె సడన్ గా సర్విక్స్ షార్ట్ అని చెప్పింది అని. దీనికి ఏం చేశాను నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సర్విక్స్ షార్ట్ ఉంటే దానికి నాకు స్టిచెస్ వేశారు, ఆ ప్రొసీజర్ ఏంటి ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో ద్వారా చెప్పడం ఏంటంటే చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు, అవునక్క నాకు కూడా పీసీఓడి ఉంది, సో నాకు ఒక బేబీ అయిపోయింది, తర్వాత నేనేంటంటే డైట్ ఏం మెయింటైన్ చేయలేదు, బాగా ప్రాపర్గా కార్బోహైడ్రేట్స్ లైక్ రైస్ ఎక్కువ తినేయడం వల్ల వెయిట్ గెయిన్ అయిపోయాను, ఒక్క బేబీతోనే నాకు ఇదైపోయింది, సో పీసీఓడి, దానికి ఎలాంటి సొల్యూషన్స్ చెప్పండి అనేసి ఇలా సఫర్ అయ్యే వాళ్ళు. అండ్ పెళ్ళి అయ్యాక కూడా చాలా మంది అడుగుతుంటారు కదా, మీకు ఇంకా పిల్లలు లేరా అని. సో ఆ టైంలో మన మనసు ఎంత బాధపడుతుందో అలాంటి వాళ్ళకి నా వీడియో చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ నేను చెప్పే ప్రాసెస్ మీరు మెయింటైన్ చేయండి, మీరు కూడా నాలాగా
సో నాకు సర్వికల్ స్టిచ్ ఎలా వేస్తారు, సర్వికల్ స్టిచ్ లో ఉన్న కాంప్లికేషన్స్ ఏంటి, ఎలాంటి డేంజర్ అయ్యింది, అవన్నీ కూడా నేను మీకు చాలా డీటెయిల్ గా చెప్తానండి. సో నా వీడియోస్ కంటిన్యూగా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. సపోర్ట్ మీ ప్లీజ్.